హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రేణు సారీ కొంగు డిజైన్స్. ఈరోజు యాజ్ యూజువల్గా 6 స్టాండర్డ్ సీక్రెట్ నీడిల్. ఈరోజు బేసిక్ 3 నేర్చుకుందాం. దాన్ని డబుల్ క్రోషా అంటారు. ఓకే, ఇష్టం. ఫస్ట్ సారీకి నాట్ వేసుకుందాం. టూ నాట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది థ్రెడ్ ఇలా చుట్టుకోవాలి ఫింగర్కి. నీటిని శారీలోకి తీసుకొని ఇది ఇలా వేసి మళ్ళీ లాక్ చేయి. ఇప్పుడు డబుల్ క్రోషా. ఓకే, ఇది లూప్ ఉంది కదా, ఈ లూపు నెక్స్ట్ ఈ దారాన్ని ఇలా చుట్టుకొని శారీలోకి కుచ్చేది. ఈ థ్రెడ్ని ఇలా తీసుకోవాలి. ఇక్కడ ఎన్ని లూప్స్ ఉన్నాయి? 3 లూప్స్ ఉంటాయి. 3 లూప్స్లో ఫస్ట్ ఇలా థ్రెడ్ని తీసుకొని 2 లూప్స్లోంచి మాత్రమే నీడిల్ తీయాలి. మళ్ళీ తర్వాత ఎన్ని లూప్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి లూప్స్. ఇంకొకసారి ఈ 2 లూప్స్ నుంచి తీయాలి. ఓకే, మళ్ళీ చూడండి. 1 లూప్ థ్రెడ్ ఇలా తీసుకొని 1 టైం ఒకసారి చుట్టుకొని శారీలోకి కొంచెం డిస్టెన్స్తోని శారీలోకి ఇట్లా కుచ్చాలి. నెక్స్ట్ మళ్ళీ థ్రెడ్ పైకి తీసుకొని మళ్ళీ ఇక్కడ ఎన్ని లూప్స్ వచ్చినాయి? 3 లూప్స్. ఓకే, 3 లూప్స్లో ఈ థ్రెడ్ని ఇలా తీసుకొని ఫస్ట్ 2 లూప్స్, మళ్ళీ ఇక్కడ 2 లూప్స్ క్రియేట్ అవుతుంటాయి. మళ్ళీ 2 లూప్స్ నుంచి నీడిల్ ఇలా తీయాలి. ఓకే, మళ్ళీ చూడండి. లూప్ థ్రెడ్ ఇలా చుట్టుకొని శారీలోకి ఇలా తీసి థ్రెడ్ని పైకి తీసి 3 లూప్స్, ఫస్ట్ 2 లూప్స్లోంచి నెక్స్ట్ 2 లూప్స్లోంచి. ఇది డబుల్ క్రోషా. ఓకే, లూప్ ఒకసారి చుట్టుకొని మళ్ళీ ఇలా తీసి పైకి తీసి 2 లూప్స్లోంచి ఒకసారి 2 లూప్స్లోంచి ఒకసారి రిపీటెడ్గా. దీన్ని డబుల్ క్రోషా అంటారు. ఓకే, అర్థమైందా? 2 లూప్స్ మళ్ళీ 2 లూప్స్, మళ్ళీ లూప్ ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇలా తిప్పంగానే కిందికి వచ్చిన తర్వాత 3 లూప్స్, 2 మళ్ళీ రెండింటిలోంచి. ఓకే, ఇది డబుల్ క్రోషా అంటారు. ఈ డబుల్ క్రోషా ఎక్కడ యూజ్ చేయాలి, సింగిల్ క్రోషా ఎక్కడ యూజ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోస్లో మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఒక డిజైన్ బట్టి ఒక్కో చోట డబుల్ క్రోషా యూజ్ చేస్తాము, ఒక్కో చోట సింగిల్ క్రోషా యూజ్ చేస్తాము. సో అప్పుడు డిజైన్స్ అల్లేటప్పుడు ఈ డబుల్ క్రోషా ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది వీడియోస్లో మళ్ళీ ముందర వీడియోస్లో చూద్దాము. ఇది డబుల్ క్రోషా. ఓకే, ఇది లూపు. నెక్స్ట్ వచ్చేసి ఇది నీడిల్కి దారం చుట్టుకొని కిందికి తీసి ఇలా 2 లూప్స్లోంచి ఒకసారి మళ్ళీ 2 లూప్స్లోంచి ఒకసారి. ఇది డబుల్ క్రోషా. ఓకే,